హాయ్ గైస్. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే అడోబ్ ప్రీమియర్లో కలర్ కరెక్షన్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఈరోజు వచ్చేసి మనం ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోదాం. ఓకే, ఈరోజు వేవ్ ఫ్రేమ్స్ అలాగే వెక్టర్ స్కోప్ గురించి మనం తెలుసుకుందాం. కలర్ కరెక్షన్స్లో వేవ్ ఫ్రేమ్ నెక్స్ట్ వెక్టర్ స్కోప్. ఓకే, ఆ రెండు ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి మనం మన వీడియోస్ని ఎంత కలర్ఫుల్గా చేసుకోవాలి. సో వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ముందుగా మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో మనకి క్లిప్ ఉంది కదా. సో మనకి ఈ వీడియోకి మనం ఇప్పుడు నేను చెప్పే లిమిటర్ వేవ్ ఫార్మ్స్ అలాగే వెక్టర్ స్కోప్ ఎలా అప్లై చేయాలి. ఓకే, సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం కలర్ ప్యానల్లోకి వెళ్ళిపోవాలి. సో కలర్ ప్యానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి దానికి సంబంధించిన ప్రతిదీ సో ఇలా విజిబుల్ అవుతుంది. సో ఇది ఫుటేజు. సో మనకి ఇక్కడ లిమిటెడ్ స్కోప్ అని ఉంది కదా, ఇదే వేవ్ ఫ్రేమ్స్. ఓకే, ఇక్కడ ఓకే వేవ్ ఫ్రేమ్స్ టైప్ మనము ఆర్జీబీ పెట్టుకుంటే ఆర్జీబీ, లేదు అనుకుంటే లూమా పెట్టుకోవాలంటే లూమా. సో ఇంకోటి వెక్టర్ స్కోప్. ఓకే, ఇది వెక్టర్ స్కోప్, ఇది వేవ్ ఫ్రేమ్స్. సో రెండిటి గురించి ఈరోజు మనం టాపిక్ అయితే ఫస్ట్ మనం వేవ్ ఫ్రేమ్స్ గురించి చెప్పుకుందాం, తర్వాత వెక్టర్ స్కోప్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మనము ప్రతి క్లిప్కి కూడా ఎంత రేంజ్ బ్రైట్నెస్ ఇవ్వాలి, కలర్ ఇవ్వాలి అనేది సో ఇక్కడ మనం డిసైడ్ అవుతుంది. మినిమం 100 మించి ఇవ్వకూడదు అనమాట. మినిమం 100 వరకే ఇవ్వాలి, 100 డౌన్లోనే ఉండాలి. అంతకు మించి ఇస్తే ఆ లైటింగ్ అనేది చాలా హెవీ అయిపోద్ది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఎక్స్పోజ్ ఉంది కదా, సో ఇది పెంచితే చూసారు లైటింగ్ ఎలా పోతుంది. సో మొత్తం వీడియో అనేది పేలిపోతుంది. సో అలా అనమాట. సో ఇది ఆల్రెడీ 100 దాటేసింది. ఓకే, సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే 0 అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఓకే, అండ్ అలాగే మనం ఎంతవరకు ఉంచాలి అంటే మ్యాక్సిమం 0 దాకే ఉంటుంది డౌన్ అనమాట. సో కొన్ని కలర్స్ అనేది ఎంతవరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మనం ఓకే. సో వేవ్ ఫ్రేమ్స్లో ఎక్స్పోజ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ప్యూర్ వైట్ కలర్ ఉన్నదో సో అది ఇక్కడ మనకి వైట్ని సూచిస్తుంది. ఈ వైట్ ఏమున్నది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో సెట్టింగ్స్ ఒపాసిటీ ఉంది కదండి మనకి ఇక్కడ. ఓకే, చూసారు కదా. సో ఇది నేను బ్రైట్నెస్ పెంచా. ఓకే, తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి నేను మాస్క్ డిలీట్ చేస్తున్నా. సో నేను అదొకటే సెలెక్ట్ చేసి నేను బ్రైట్నెస్ ఇచ్చాను కదా. సో అది ఎంత ఎలివేట్ అవుతుందో అనేది మనకి వైట్ కలర్ అనేది మనకి చూపిస్తున్నా. చూసారు కదా మొత్తం పోయింది. సో అదనమాట మనము ఇక్కడ ఏ లెవెల్లో ఇస్తున్నాం అనేది మనకి ఇక్కడ 100 మించి పోయిందనమాట. సో ఈ రేంజ్లో మనకి ఆ వైట్ అనేది సెలెక్ట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే, ఇది నార్మల్. ఓకే, ఇలా మనం ఈ లిమిటెడ్ వేవ్ ఫ్రేమ్స్లో మనం ఎంత లెవెల్లో మనం బ్రైట్నెస్ని పెంచుతున్నాము అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే, దీన్ని బట్టే మనం మ్యాక్సిమం ఒకవేళ ఇదంటే ఇది లైటింగ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ 100 దాకా క్లియర్గా ఉంది. సో మనకి ఇక్కడ బ్రైట్నెస్ అనేది పెంచవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇలా ఉందనుకో ఫుటేజు, సో అప్పుడు ఏముంది మనం దీన్ని కొంచెం మీకు రావడమే ఇలాగ వచ్చింది అనుకోండి ఫుటేజు. సో అప్పుడు మీరు ఇక్కడ 70-60% పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, 1.2 లేదా ఇలా ఈ రేంజ్లో పెట్టుకుంటే మీకు లైటింగు సరిపోద్ది. ఓకే, నా దానికి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి లైటింగ్ బ్రైట్నెస్ అనేది పెంచవసరం లేదు. ఓకే, అలాగే మిగతావి కూడా కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్. సో ఇవి కూడా మనం ఓకే
ఈ ఈ జీరో ఉంది కదండి, ఈ జీరో దాటి కిందకి పోతే ఇక్కడ బ్లాక్ వచ్చింది చూసారా, మొత్తం డార్క్ అయిపోయింది. సో దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇలా -6 పాయింట్ ఇంకా ఇంకా కొంచెం. ఓకే ఓకే, ఈ మాత్రం సరిపోద్ది. అలాగే వైట్ స్కిన్ టోన్, ఆ లైటింగ్ మొత్తం వైట్ కలర్లో ఏవేవి ఉన్నాయో అది ఎలివేట్ అవుతాయి. ఓకే, ఇది కూడా మనం ఈ వేవ్ ఫ్రేమ్స్ చెక్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి, షాడోస్ కానీ. ఓకే, హైలైట్స్, కాంట్రాస్ట్, సేమ్ ఏదైనా సరే ఇక్కడ ఈ 100 దాటకూడదు, ఇక్కడ 0కి దాటకూడదు. ఓకే, -1లోకి వెళ్ళిందంటే మొత్తం డార్క్లోకి వెళ్ళిపోద్ది. 100 పైన వెళ్తే 110కి వెళ్ళిందంటే మొత్తం వైట్ అయిపోద్ది, మొత్తం బ్రైటెడ్ అయిపోద్ది. ఓకే, దానికి మనం ఇటు పైకి వెళ్ళకుంటే ఇటు కిందకి వెళ్ళకుండా మిడిల్లో -10, ఇక్కడ 0 మ్యాక్సిమం 10లో డౌన్లో ఉండాలి ఇది డార్క్నెస్. అలాగే బ్రైట్నెస్ వచ్చేసి 70-80లో ఉంటే సరిపోద్ది. ఓకే, మనకి మ్యాక్సిమం 50లో ఉంటుంది వచ్చిన ఫుటేజ్ది. సో 50 నుంచి మనం పెంచేది 70-80 వరకే పెంచాలి. ఓకే, ఇప్పుడు మనం ఏవేవి అప్లై చేసామనేది మీకు చూపిస్తా లిమిట్. ఓకే, సో ఇది ఒరిజినల్. సో మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసిన లైటింగ్ కలర్ కరెక్షన్స్ ఇది. ఓకే, దీన్ని ఇంకా కొంచెం ఇంకా బెటర్నెస్ ఎలా చేయాలి. ఇప్పుడు వేవ్ ఫ్రేమ్స్ కూడా అయింది కదా, ఇప్పుడు వెక్టర్ స్కోప్ గురించి మీకు చెప్తా. ఓకే, ఇది స్కిన్ టోన్ బట్టి మనకి స్కిన్ టోన్ లైక్ ఇంకే ఇది వచ్చేసి స్కిన్ టోన్ అనమాట. సో ఇది వచ్చి గ్రీనరీ బ్యాక్గ్రౌండ్. సో ప్రతిదానికి మనకి కలర్ అనేది ఇండివిజువల్గా చూపిస్తుంది. మనకి ఇక్కడ ప్రతిదీ రెడ్, మెజెంటా అండ్ బ్లూ అండ్ స్కై అండ్ సియన్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో, ఇలా మనకు కొన్ని కలర్స్ అనేది ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనం ఏ కలర్స్ని ఎట్లా అనేది నేను చెప్తా. ఇప్పుడు మనకి నాకు స్కిన్ టోన్ హైలైట్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలనుకుంటాను, ఒపాసిటీలోకి వెళ్ళిపోయి సో పెన్ టూల్ తీసుకుంటున్నా. సో ఆల్రెడీ ఒక మాస్క్ ఉంది కదా, సో మాస్క్ తీసి కొడుతున్నా. ఓకే, దీన్ని మనం ఇక్కడ టింట్లో స్టాటిస్టిక్స్ను పెంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఎగ్జాక్ట్ కలర్ మనకు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, చూసారు కదా ఇక్కడ మారుతుంది ఇలా. ఓకే, మరి రెడ్ థిక్నెస్ కాకుండా జస్ట్ సరిపోయేలాగా. టెంపరేచర్ కూడా మనకి తగ్గట్టుగా చెక్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని మళ్ళీ బ్యాక్ కంట్రోల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి మాస్క్ని నేను డిలీట్ చేస్తున్నా. ఓకే, ఓకే, స్కిన్ టోన్ చూసారు కదా, స్కిన్ టోన్ అనేది చేంజ్ అయింది. సో అలా మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ మనం మాస్క్ వేసుకొని మాస్క్ చేసి దాన్ని బట్టి మనం ఎడిటింగ్ అనేది కలర్స్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని ఇంకొంచెం తగ్గించాలనుకుంటే తగ్గించుకుంటాం, లేదంటే లేదు. ఓకే, ఇలా మనం ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్లో చేసుకోవచ్చు. ఓకే, ఇది గైస్ వేవ్ ఫ్రేమ్స్ గురించి అండ్ లిమిటెడ్ వేవ్ ఫ్రేమ్స్ గురించి అండ్ వెక్టర్ స్కోప్ గురించి. సో ప్రతిదీ మనకి ఇక్కడ ఒక కలర్ అనేది మెన్షన్ అవుతుంది. ఇప్పుడు స్కిన్ టోన్ కలర్, సో ఇది స్కిన్ టోన్ అనమాట. ఇంకా మిగతావి కూడా ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఈ రెండు చెప్పాను కదా, ఈ రెండింటి మీద మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటుంది. కలర్ కరెక్షన్స్ ఫస్ట్
ఓపెన్ చేయగానే మీకు ఎడిటింగ్ అంతా రా ఎడిటింగ్ అయిన తర్వాత ఏవే చేయాలి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో ఓకే.